దైవంలో కలపొచ్చు. అలా నేను రేపు చేస్తానని చెప్పారు ఆయన. ఇది అన్నిటిలాగా ఉపన్యాసం లాగా చెప్తున్నారే అనుకున్నాను నేను. సరే అనుకునే ఇంటికి వెళ్ళిపోతే తెల్లారేసరికి ఆయన పద్మాసంలో కూర్చున్నట్టే అట్లా ప్రాణం లేకుండా అయిపోయారని పొద్దున ఊర్లో చెప్పుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరితో పాటు వెళ్తే మరి అప్పుడు స్కూల్ కూడా ఎగ్గొట్టాను వెళ్ళానో నాకైతే గుర్తు లేదు. పగలేదు అంత జరిగింది 10-11ంటికి. ఆయన అలానే ఉన్నారు. అలానే తీసుకొచ్చి బావి దగ్గర కూర్చోపెట్టి స్నానం చేయించారు. అంత గొప్ప ఆయన ఇంకోటి కూడా చెప్పేవాళ్ళు ఉపన్యాసాల్లో. నేను అప్పుడప్పుడు శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయి దేవతలతో మాట్లాడి వస్తా ఉంటాను అని చెప్పేవాళ్ళు. అలాంటి ఎవరు నమ్ముతారు? ఈ రోజులైనా ఆ రోజులైనా ఎవరు నమ్ముతారు? కానీ ఇది జరిగిన తర్వాత అప్పుడు అందరు నమ్మారు. ఆయన నేను రేపు పొద్దున అవుతాను అని చెప్పి ఎప్పుడైతే అదే జరిగిందో అప్పుడు నమ్మారు. అప్పుడు నమ్మి